టీటీడీ నిధుల్ని తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయొచ్చా లేదా అన్నదాని మీద కూడా అనేక అవాంతరాలు సృష్టించి ఆటంకాలని సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం జరిగింది, దానికి టీటీడీ నిధులు ఖర్చు పెట్టకూడదని చెప్పి హైకోర్టులో ఈ రోజు బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేశారు. మళ్ళీ తీవ్రమైనటువంటి నిరసన వచ్చిన తర్వాత ఉపసంహరించుకున్నాడు. ఇట్లాంటివి చాలా చెప్పొచ్చు. ఈ రోజు తిరుపతి సుందరంగా కనిపిస్తా ఉంది, స్మార్ట్ సిటీ నిధులు వస్తున్నాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు అందరూ కూడా. ఈ రోజు ఆ స్మార్ట్ సిటీకి ఎంపిక కావడానికి కారణం ఏంది? భూగర్భ డ్రైనేజీ. 25 ఏళ్ల కిందట భూగర్భ డ్రైనేజీకి టీటీడీ నిధులు ఇస్తే 100 కోట్ల రూపాయలు ఈ రోజు తిరుపతి అంత పచ్చగా కనిపిస్తా ఉంది. ఆ రోజున కూడా ఏం జరిగింది? ఈ RSS విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోర్టుకెళ్ళి టీటీడీ నిధులు ఖర్చు చేయకూడదు, భూగర్భ డ్రైనేజీకి ఇవ్వకూడదు అని ఆ రోజు అడ్డం పడ్డారు. వీళ్ళు అడ్డం పడిన కారణంగా కోర్టుల్లో వ్యాజ్యాలు వీటన్నిటితో అనేక రోజుల పాటు అడ్డం పడి ఆ తర్వాత 25 కోట్ల ఖర్చు కాస్త 100 కోట్ల దాకా పెరగడానికి కారకులైనారు.